తెలంగాణ ప్రభుత్వాన్ని ఇప్పుడు అనేక సమస్యలు చుట్టుముట్టినట్లుగా కనిపిస్తోంది. ఒకేసారి కొన్ని వర్గాలు నిరసనకు ఆందోళనకు దిగడం, సేవలను బంద్ చేస్తామని చెప్పడం ఇప్పుడు పలు అనుమానాలకు తెరలేపుతోంది. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో కాలేజీలు తమ సేవలను ఇక కొనసాగించలేమని చెబుతూ ఇప్పటికే బంద్ నిర్వహించాయి. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఏటా 12.50 లక్షల మంది ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్నారు. ఇందులో 5 లక్షల మంది కొత్త వాళ్ళు ఉంటారు. అన్ని కోర్సులకు కలిపి ఏటా 2,350 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు ఎంత ర్యాంక్ వచ్చినా పూర్తి ఫీజు రీయింబర్స్ చేస్తున్నారు. బీసీలకు మాత్రం 10,000 లోపు ర్యాంక్ వస్తేనే ఇంజనీరింగ్లో మొత్తం చెల్లిస్తున్నారు. ఆపై ర్యాంకులకు 35,000 మాత్రమే ఇస్తారు. అయితే ఇప్పటికే మంజూరైన 1,200 కోట్లను వెంటనే విడుదల చేయాలి అన్నది కాలేజీల డిమాండ్. ఒకవైపు ఆందోళనలు కొనసాగుతున్న సమయంలోనే మరో సమస్య వచ్చి పడింది. అదే ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామంటూ ప్రకటించాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో తమ సేవలను నిలిపివేస్తున్నట్టుగా ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ సేవలను బంద్ చేస్తున్నట్లుగా వెల్లడించింది. ఆరోగ్యశ్రీ సేవల ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులకు 1,400 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని తెలిపాయి. ఇక మరో సమస్య హైదరాబాద్ మెట్రో. నగరం ఇటు చివరి నుంచి అటు చివరకు సునాయాసంగా ప్రయాణించడానికి మెట్రో ఇప్పుడు చాలా అవసరం. కానీ మెట్రో సేవలను ఇక తాము కొనసాగించలేము అంటోంది L&T. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్రానికి లేఖ కూడా రాసింది. ఇప్పటికే ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, ఇక తమ వల్ల కాదు అని చెబుతోంది L&T. గత కొన్నాళ్ళుగా వరుసగా నష్టాలు రావడం, భారీ మొత్తంలో బకాయిలు పెండింగ్లో ఉండటం వల్ల మెట్రో రైళ్లను నడపడం కష్టంగా ఉంది అని కొన్ని రోజుల క్రితం L&T కేంద్రానికి లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఆలస్యంగా వస్తున్నాయి. ఇటు టికెట్లపై వచ్చే ఆదాయం రైళ్ల నిర్వహణకు సరిపోవడం లేదు. దీంతో మెట్రో రైళ్లు నడపడం తమకు కష్టంగా ఉన్నట్లుగా నిర్మాణ కంపెనీ వెల్లడించింది. విద్యుత్ ఛార్జీలు, ఉద్యోగుల జీతాలు, నిర్వహణ ఖర్చులు, ఇతర ఖర్చులన్నీ కలిసి ఆర్థికంగా భారంగా మారిందని చెబుతోంది. మెట్రో తొలి దశలోని తమ ఈక్విటీ వాటాను కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మటానికి రెడీగా ఉన్నామని తెలిపింది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇవన్నీ ఒకేసారి జరగడంపై ఇప్పుడు అనేక అనుమానాలకు తలెత్తుతున్నాయి. ఇంతకాలం సైలెంట్గా ఉన్నవాళ్ళు ఇప్పుడెందుకు గొంతెత్తుతున్నారు? ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి వ్యూహాత్మకంగా కుట్ర జరుగుతోందనే అనుమానాలు మొదలయ్యాయి. కాలేజీలు, హాస్పిటల్స్, L&T ఒకేసారి చేతులెత్తేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని వెనుక నిజంగా ఏదైనా కుట్ర ఉందా? ఇదే అంశంపై మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు తక్కెలపల్లి రవీంద్రరావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. బల్మూరి వెంకట్ గారు, రవీంద్ర గారు నమస్తే అండి. ముందుగా వెంకట్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. వెంకట్ గారు, ఏంటి ప్రభుత్వానికి ఒకేసారి ముప్పేట సమస్యలు వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి? ఒకవైపు కాలేజీలు, మరోవైపు హాస్పిటల్స్, ఇంకోవైపు L&T. ఈ ప్రభుత్వానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో వాళ్ళకి, ప్రజలకి అందరు కూడా చాలా స్పష్టంగా తెలుసు. కాకపోతే ఆల్ ఆఫ్ సడన్ గా సరే మీరు చెప్పిన ఫస్ట్ ఇష్యూ ఎక్కడికి వెళ్ళైతే స్టార్ట్ అయిందో ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ గురించి మనం మాట్లాడుకుంటే, ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన రోజే సుమారు 5,520 కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్ ఉండే. దానితో పాటు ఎవ్రీ ఇయర్ 2,500 crores అడిషనల్ గా యాడ్ ఆన్ అవుతుంది. ఇప్పుడు అవన్నీ కూడా క్లియర్, సరే గవర్నమెంట్ వచ్చినప్పటికెళ్ళి చేస్తూ 5,500 ఇంకొక అడిషనల్ 1,500 తప్ప మిగతావన్నీ కూడా
స్టెప్ బై స్టెప్ అంటే 8,000 crores ఏవో ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. దాంట్లో 5,500 కోట్లు గత ప్రభుత్వ హయాంలోనే పెండింగ్ లో ఉండే. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ఆ కాలేజ్ యాజమాన్యాలు సరే ఎవరో ప్రొవోక్ చేసిన విధంగా వాళ్ళు చేపడుతున్నారని చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకనంటే పరిస్థితులు తెలుసు. ఆల్రెడీ గవర్నమెంట్ ఎంత ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిందో చాలా స్పష్టంగా కనబడుతుంది. గత బీఆర్ఎస్ హయాంలో దాదాపు 5,500 కోట్లు పెండింగ్ ఉండే. 2019లో 38 కోట్లు, 20లో 201 కోట్లు, 22లో 915 కోట్లు, దాని తర్వాత 23లో 1927 crores, దాని తర్వాత 24 2023-24 2,135 crores. ఇది ఆల్మోస్ట్ 5,520 crores బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని ఏదైతే కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నాటికే ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్న బకాయిల లెక్క ఇది. ప్రభుత్వం వచ్చినాక దాదాపు ఎవ్రీ ఇయర్ మనకి 2,500 crores అడిషనల్ గా యాడ్ ఆన్ అవుతుంది. అండ్ దానికి సంబంధించి ఇంకో 1,500 అంటే దాదాపు 3,000 ప్రభుత్వం వచ్చినాక దాదాపు దాని పెండింగ్ లో ఉన్న వాటిని క్లియర్ చేస్తూ అడిషనల్ గా వచ్చిన వాటిని కూడా క్లియర్ చేస్తూ దాంతో కూడా డిసెంబర్ లోపల అవన్నిటిని కూడా క్లియర్ చేస్తామని చెప్పి లాస్ట్ టైమే సీఎం గారు మా కౌన్సిల్ లోనే మాట్లాడినప్పుడు కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ఎవరో ప్రొవోక్ చేసినట్టు, ఎవరో ఇప్పుడే చెయ్యాలనే విధంగా చేపడుతున్నట్టు ఇప్పుడు కొన్ని చర్యలు ఆ రకంగా కనబడుతున్నాయి. అంటే మీరు దీనికి అధికారంలో సంబంధించి ఇదే ఉన్నారు, రకంగా వెంకట గారు మీరు అధికారంలో ఉన్నారు, కానీ ప్రైవేట్ కాలేజీలను ఎవరో ప్రొవోక్ చేస్తే వచ్చి ఆందోళనలు లేదంటే మూసివేస్తామని బెదిరింపులకు దిగే అవకాశం ఉందా? కానీ బకాయిలు కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. అఫ్ కోర్స్ గత ప్రభుత్వ హయాం నుంచి బకాయిలు ఉంటూనే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా బకాయిలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అంటే ఉన్న దాంట్లో బకాయిలు ఏవైతున్నాయో దానికి సంబంధించి ఆ బకాయిలన్నిటినీ కూడా క్లియర్ చేస్తామని ఒక స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఏది అంటారో కౌన్సిల్లో డిసెంబర్ లోపల వాటిని క్లియర్ చేస్తామని చెప్పి కూడా లాస్ట్ కౌన్సిల్ సెషన్ లో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే ఈ వచ్చే డిసెంబర్ లోపల అన్నిటిని క్లియర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పినప్పటికి కూడా ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడే కావాలి అని చెప్పి ఆ రకంగా చేపట్టడం సరైనది కాదు. అండ్ దాన్ని ఎవరు చేస్తారు, ఏ రకంగా వస్తుంది, ఏ రకంగా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు హాస్పిటల్స్ కానీ ఎల్ఎన్టీ కానీ ఇవన్నీ కూడా ఇవాళ కాకపోతే రేపు బయటకు వస్తాయి. అండ్ కాలేజ్ యాజమాన్యాలకు దానికి సంబంధించి కూడా ఎవరు ఉన్నారు, ఎవరు ఎన్నుకున్నారు, ఎవరు చేపిస్తున్నారు. ఈరోజు ప్రథమమైన కొన్ని పెద్ద కాలేజ్ యాజమాన్యాలు ఎవరితో ఉన్నారు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తాయి. అండ్ దానికి సంబంధించి అన్ని రిపోర్ట్స్ కూడా అన్ని బయటకు వస్తాయి. అండ్ జెన్యున్ గా ఇబ్బంది పడే కాలేజెస్ ఇప్పుడు కూడా చెప్తున్నాం 100% ఆ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ని క్లియర్ చేస్తాం. కానీ దానితో పాటు కాలేజ్ యాజమాన్యాలు కూడా పిల్లల్ని మీరు ఇమీడియట్ గా టీసీలు కావాలంటే ఫీజులు కట్టండి, పిల్లల్ని ఆ రకంగా ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. దానితో పాటు అందులో ఉన్న మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఫ్యాకల్టీ కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలి. అంటే చాలా కాలేజీలు మౌలిక సదుపాయాలు ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వకుండానే ఫీజు రీయింబర్స్మెంట్ని క్లెయిమ్ చేసుకుంటున్నాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలోనే దానిపైన ఒక విజిలెన్స్ రిపోర్టు తయారు చేసి ఉంది అని అంటున్నారు. ఇప్పుడు దాన్ని కూడా బయటికి తీసే అవకాశం ఉందా? దాన్ని కూడా సరే, గతంలో తప్పు జరిగినప్పుడు ఆ రిపోర్ట్ విజిలెన్స్ కమిటీని వేయడం జరిగింది. విజిలెన్స్ ఒక రిపోర్ట్ చేసిరు. దాని తర్వాత ఆ రిపోర్ట్ ని గత ప్రభుత్వం తీసుకురాలేదు బయటికి. 100% వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ఏదైతే విద్యార్థులకి లాభం చేకూర్చాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, దానితో పాటు బెస్ట్ ఫ్యాకల్టీ ఉండాలని చెప్పి నియమ నిబంధనలు పాటించకుంటే కాలేజ్ యాజమాన్యాలన్న ప్రవర్తిస్తే తప్పనిసరిగా వాటిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 100% చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం కాలేజ్ యాజమాన్యాలు కూడా అయితే పెండింగ్ ఉన్న ఫీజుని తప్పనిసరిగా డిసెంబర్ లోపల చెల్లిస్తామని చెప్పినాము. రాష్ట్ర పరిస్థితి విషయం ఏ రకంగా ఉందో మనం గమనిస్తున్నాము. అండ్ నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన రోజుకి ఆ రోజు ఓన్లీ 1,400 crores పెండింగ్ ఉండే. కేసీఆర్ గారు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా 2017లో వారు మాట్లాడారు. కానీ గత ప్రభుత్వం 5,500 కోట్లు పెండింగ్ ఉండి 2019కి వెళ్ళి పెండింగ్ ఉన్నా కూడా ఎప్పుడు మాట్లాడని వీళ్ళు ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ గా చెప్పినాక కూడా ఈ రకంగా బంద్కి పిలుపునిస్తున్నారు, ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే స్టేజ్కి వచ్చిర్రు అంటే 100% దీన్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా అంటే ఎందుకు దాని వెనక ఎవరున్నారని అనుకుంటున్నారు? ఎవరున్నారని అనుకుంటూ ఉన్నారు? డిసెంబర్ లోపు మీరు క్లియర్ చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పుడు కాలేజీలు మూసివేస్తామంటూ కాలేజీ యాజమాన్యాలు అల్టిమేటం ఇవ్వడం వెనుక ఎవరున్నారని అనుకుంటున్నారు? ఇప్పుడు ఇందులో ప్రథమమైన ఈ కాలేజెస్ యాజమాన్యాలు ఏ పార్టీలో మంత్రులుగా ఉండే ఎవరెవరు ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి అందరికి కూడా తెలుసు.
ఎవరి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి, కాలేజ్ యాజమాన్యాలు ఎవరు ఎక్కువ ఉన్నారో చాలా స్పష్టంగా తెలుసు. ఇప్పుడు నేను పేర్లు లాస్ట్ టైం ఇదే కౌన్సిల్ లో పేర్లు తీసి మాట్లాడేశారు సార్. మా వాళ్ళే మాట్లాడినరు, తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులే మాట్లాడి దానికి పెద్ద రాద్ధాంతం చేసిండ్రు, పేర్లు తీసి మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ వెంకట గారు ముఖ్యంగా ఏళ్ల ఈరోజు 70% ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ లో ఉంటే విద్యా సంస్థలు నడపగలవా? అంటే ఒకటండి, ఇప్పుడు ఓన్లీ ఫీజ్ రియంబర్స్మెంట్ అని బేస్ చేసుకొని ఏ కాలేజెస్ రన్ చేస్తుండ్రు అని అంటే, ఫస్ట్ థింగ్ కాలేజ్ ఒక నాన్ ప్రాఫిటబుల్ ఇన్స్టిట్యూషన్, అంటే విద్యని వ్యాపారం చేయకుండా నడపాల్సిన ఒక అవసరం ఉంది. కానీ ఈ రోజు ఆ ఫీజులు ఏ రకంగా వసూలు చేస్తుండ్రు, ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి కూడా మనం చూస్తున్నాం. అండ్ ఫీజ్ రియంబర్స్మెంట్ చెల్లించకపోతే విద్యార్థులకి టీసీలు ఇవ్వకుండా ఏ రకంగా ఇబ్బంది పెడుతుర్రో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బిగ్ టీవీలో కూడా ఒక స్టోరీ వచ్చింది దానిపైన. కాలేజ్ యాజమాన్యాలు ఏ రకంగా పనిచేస్తున్నాయి, ఏ రకంగా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో. అండ్ సరే 100% చెల్లించాల్సిన బాధ్యత ఉంది, కానీ చెల్లించనీకి కూడా దానికి సంబంధించి సమయం కావాలి. రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉందో డిప్యూటీ సీఎం గారు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. అండ్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొత్తానికి చెల్లించకుండా కూడా లేదు కదా. సుమారు ఇప్పటి వరకు ఆ అకాడమిక్ ఇయర్ సంబంధించి క్లియర్ చేసుకుంటూ వస్తుండ్రు కదా. ఓకే, ఒకవైపు ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్టుగా ఉంది ఆల్రెడీ ఇప్పుడు కూడా. అండ్ మరోవైపు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని వాళ్ళు అంటున్నారు. 1400 కోట్ల రూపాయలు బకాయిలు పడి ఉన్నాయి. సో మరి ఇప్పుడు రోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరోవైపు ఎల్లంటి ముప్పేట దాడి కనబడుతూ ఉంది ఇక్కడ. అంటే ఈ మిగిలిన అటు ఎల్లంటి మేము బయటికి వెళ్ళిపోతాం, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంటా అనటం వెనుక, ఇటు ఆరోగ్య సేవలు నిలిపివేస్తాం అనటం వెనుక కూడా వేరే వాళ్ళ హస్తం ఉందని అనుకుంటున్నారా? ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ గా అనుమానాలు లేనిది, హస్తాలు లేనిది మీరు కూడా ఆ మాట ప్రస్తావించరు. ఈ రోజు మనం దానిపైన చర్చ పెట్టుకోము. సరే, ఎవరి హస్తం ఉన్నా ఎవరు మేమంటే ఏం కాదు, చేసినా కూడా కాంగ్రెస్ లోనే 100% కొంతమంది మీ కాంగ్రెస్ నాయకులే అన్నారు ఆ విషయాన్ని. అదే చెప్తున్నా, 100% అవన్నీ అనుమానాలు ఎవరికన్నా వస్తే. ఎందుకంటే ఒకటేసారి ఇన్ని రోజులు మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ఒకటేసారి దీనిపైన బంధుని పిలిపించి మూసివేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే సరే, ప్రభుత్వం తరఫున ఉన్న పరిస్థితులు ఏందో బాధ్యతతోటి ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఎల్ఎన్టీ దానికి సంబంధించి కూడా అన్ని తెలిసే వారు దానికి సంబంధించి పబ్లిక్ అన్ని కన్సిడర్ చేసే వాళ్ళు తీసుకొని దాన్ని నడుపుతామని చెప్పి వాళ్ళు రావడం జరిగింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ఇప్పుడు చేయలేమని చెప్పి వాళ్ళు మాట్లాడుతుండ్రు. సరే, వాళ్ళు ఏది చేసినా కూడా ప్రభుత్వం బాధ్యతతోటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అండ్ తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ సేవలది కూడా కాలేజ్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో కూడా మాట్లాడి దాన్ని కూడా విడతల వారీగా ఎట్లా చేస్తారు, ఏ రకంగా చేస్తారు కూడా ప్రభుత్వం డెసిషన్ తీసుకొని చెప్తుంది. కానీ ఒకవేళ ఇప్పుడు కాలేజీలు ఆపేస్తే, కాలేజీలు పాఠాలు చెప్పడం ఆపేస్తే ఏంటి పరిస్థితి? ఏం చేయబోతున్నారు? మీరు డిసెంబర్ లోపు క్లియర్ చేస్తాం అంటున్నారు. లేదు అన్న 1200 కోట్ల రూపాయలని 1200 కోట్ల రూపాయలని తక్షణం విడుదల చేయండి అని అంటూ ఉన్నారు. మిగిలింది సెప్టెంబర్ 30 లోపు క్లియర్ చేయండి అని అంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి విషయం తెలిసి కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టి ప్రతి ఒక్కరు ఎవరిది వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తే 100% దానికి అదే రకంగా మాట్లాడే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అర్థం చేసుకొని, వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకొని, విద్యార్థుల యొక్క భవిష్యత్తును అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఏదైతే విద్యా వ్యవస్థని రన్ చేస్తుందో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాల పైన కూడా ఉంటది. 100% గవర్నమెంట్ బాధ్యత ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. చెప్పినప్పుడు విద్యార్థుల జీవితాల్ని నాశనం చేసే విధంగా మేము విద్యని బోధించము, విద్యని అందించమని చెప్పి బ్లాక్ మెయిల్ చేసే స్టేజ్ కి కాలేజ్ యాజమాన్యాలు ఆ రకంగా దిగుతే ఆ పద్ధతి అనేది కరెక్ట్ కాదు. అండ్ వారు నిజంగా ఆ రకంగా వారు అదే పద్ధతి, అదే వైఖరిని వారు ప్రదర్శించే పరిస్థితి ఏర్పడితే రేపు పొద్దున విషయాలు దానికి సంబంధించి అదే రకంగా పరిణామాలు కూడా ఉంటాయి. వెంకట గారు, వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారని అనుకుంటూ ఉన్నారా? లేదు అంటే చాలా కాలం నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు కాబట్టి మేము బంద్ తీసుకు వెళ్లాల్సి వస్తుందని కాలేజీ యాజమాన్యాలు అంటూ ఉన్నాయి. సరే, ఇప్పుడు నేను లెక్కలతో సహా మీకు చెప్పిన ఎప్పటికెళ్ళి ఎంత పెండింగ్ ఉందని, గవర్నమెంట్ వచ్చినప్పటికెళ్ళి గత ప్రభుత్వం కంటే ఎంత క్లియర్ చేసారో కూడా మీకు చెప్పినాను. ఇన్ని లెక్కలతో సహా చెప్పినాక కూడా ఈ 2 సంవత్సరాలు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ఎందుకు ఇంత ఒత్తిడి చేస్తున్నారు? 2019-23 వరకు పెండింగ్ ఉండే, ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు? ఎందుకు ఆ రోజు అంత బలంగా మీరు పిలుపునిచ్చి దాన్ని తీసుకునే ప్రయత్నం చేయలేదు? సరే, అయినా కూడా ఈ రోజు ప్రభుత్వం బాధ్యతతోటి ముఖ్యమంత్రి గారు చేస్తాము, 100% ఇస్తాము అని చెప్పి కౌన్సిల్ సాక్షిగా మాట్లాడడం జరిగింది. మాట్లాడినాక కూడా ఇప్పుడు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయం తెలిసి కూడా ఇమీడియట్ గా ఇప్పుడే కావాలి అని చెప్పి లేదా విద్యా వ్యవస్థని మూసేస్తామని చెప్పి మాట్లాడటం అది సరైన పద్ధతి అది? ఉమ్. కానీ ఎందుకు ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు కాలేజ్ యాజమాన్యాలు ఆమ్, ఆ, ముందుకొచ్చి బందుకని ఇప్పుడు అదే అనుకుంటున్నారు? చెప్తున్నా, హామీ ఇచ్చినాక కూడా కాలేజ్ యాజమాన్యాలు ఆ రకంగా ప్రవర్తిస్తుందంటే అదే అనుమానాలకి తారితీస్తుంది. దీని వెనుక ఎవరో ఉండి ప్రొవోక్ చేస్తున్నారనే అనుమానాలకి తారితీస్తుంది. సో ఎవరన్నా ఉన్నా కూడా కాలేజ్ యాజమాన్యాలకి మేము బిగ్ టీవీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా, 100% ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన విధంగా క్లియర్ చేస్తారు. అదే మీరు అంటుంటా విద్యార్థుల వెంకట గారు, జీవితాలను అంటే కాలేజీలో వెనుక ఎవరో ఉన్నారు, ఇటు మా హాస్పిటల్స్ వెనుక కూడా ఎవరో ఉన్నారని అనుకోవాలా? లేదు అంటే బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది అని అనుకోవాల్సిన అవసరం ఉందా? ఈ ప్రభుత్వం విఫలం అయితే ఉన్నదానికి దేనికి ఎంత చెల్లిస్తున్నాం, ఈ రోజు పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. అండ్ ఉమ్. నేను మీకు ఫీజు రియంబర్స్మెంట్ లెక్కలతో సహా కూడా చెప్పడం జరిగింది. ఎప్పటికెళ్ళి ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎప్పటికెళ్ళి వచ్చింది, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు ఎంత పెండింగ్ ఉందో. అదే రకంగా ఆరోగ్యశ్రీ పరిస్థితి కూడా అదే రకంగా ఉంది. సో అన్నిటిని కూడా పాసిఫై చేసి అన్నిటిని క్లియర్ చేస్తాము, కాకపోతే కొద్దిగా సమయం పడుతుందని చెప్పి వారికి రిక్వెస్ట్ చేసి వారితో మాట్లాడడం జరిగింది. కానీ మాట్లాడిన తర్వాత కూడా ఇమీడియట్ గా డెడ్ లైన్ పెట్టి వారు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు అంటే ఎవరో ప్రొవోక్ చేస్తున్నారని అనుమానాలకు వస్తున్నాయి. అండ్ 100% అతి త్వరలో బయట కూడా పడుతుంది అది. ఓకే, కానీ ఇప్పటికీ కొంతమంది ప్రతిపక్ష నేతలు అంటున్నారు విద్యా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, అందుకే అటు ఫీజు రింబర్స్మెంట్ చేయడం లేదు, ఇటు ఆరోగ్యశ్రీ బకాయిలను కూడా చెల్లించడం లేదు, విద్యా ఆరోగ్యాన్ని ఇక్కడ నిర్లక్ష్యం చేస్తున్నారని అంటున్నారు. సార్ అన్ననికి ఈరోజు విద్యకు కానీ, ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ, డిఎస్సి రిక్రూట్మెంట్ కానీ కింది స్థాయికి వెళ్ళి అంటే గ్రామీణ స్థాయికి వెళ్ళి విద్యా వ్యవస్థని బలపరచడానికి స్వయంగా విద్యాశాఖని తన దగ్గర పెట్టుకొని అనుక్షణం సూపర్వైజ్ చేస్తుండ్రు గౌరవ ముఖ్యమంత్రి గారు. దానితో పాటు ఆరోగ్య శాఖని కూడా కొత్త కొత్త హాస్పిటల్స్ ని తీసుకొని వచ్చి హాస్పిటల్స్ ని అప్గ్రేడ్ చేసి ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తూ డాక్టర్స్ కానీ ఆ సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్స్ చేపట్టి ఏదైతే వైద్య వ్యవస్థను కూడా మెరుగుపరిచే ప్రయత్నము ప్రజాప్రభుత్వం చేస్తున్నా కూడా ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు గతంలో ఏదైతే ఈ రెండు వ్యవస్థల్ని పట్టించుకోకుండా నిజంగా వాళ్ళు విద్యా వైద్య వ్యవస్థని పట్టించుకొని బలపరిచింటే ఈరోజు ప్రభుత్వానికి ఈ పరిస్థితి వచ్చేదే కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్ళు నిజంగా విద్యా వైద్యాన్ని వాళ్ళు మెరుగుపరిచింటే, ఆ దిశగా వాళ్ళు ఆలోచించింటే, ఆ దిశగా వాళ్ళు ఈ బకాయిలన్నీ క్లియర్ చేసింటే ఈరోజు ఈ పరిస్థితి, ఈ దుస్థితి మనకు వచ్చేదే కాదు. ఓకే, ఒకవేళ ఆ డెడ్ లైన్ నుంచి దిగి వెళ్ళకపోతే ఇటు హాస్పిటల్స్ కానీ ఇటు కాలేజీ కానీ అదే డెడ్ లైన్ పైన స్టాండ్ అయి ఉంటే కఠిన చర్యలు తీసుకొని ముందుకు వెళ్తారా? ఈ 100% ఈ రోజు వాస్తవ పరిస్థితులు తెలిసి కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో వాళ్ళు కూడా ఆలోచించకుండా, వాళ్ళు కూడా మన రాష్ట్రం సంబంధించి అనేక రోజులకెళ్ళి కాలేజెస్ నడుపుతుండ్రు. సో పట్టించుకోకుండా అదే రకంగా వారి వైఖరి ఉంటే ప్రభుత్వ వైఖరి కూడా దానిపైన స్పష్టత డిప్యూటీ సీఎం గారు మాట్లాడి ఆ రకంగానే ముందుకు వెళ్లాల్సి వస్తుంది. రైట్. ఇప్పుడు మెట్రో విస్తరణ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, కానీ మెట్రో ఎవరో ఒకరు టేక్ ఓవర్ చేసుకోండి, కేంద్రమో లేదంటే రాష్ట్రం అని అంటుంది. అటు వైబిలిటీ గ్యాప్ ఫండ్ కేంద్రం నుంచి రాలేదు, ఇటు మాకు ఇక్కడ నష్టాల్లో కూరుకుపోతున్నామని అంటుంది. ఒకవేళ ఎలాంటి గతంలోంచి కూడా అదే మాట అంటుంది, కానీ మళ్ళీ కంటిన్యూ చేస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు ఒకవేళ నిజంగా వయబిలిటీ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు, మెట్రో తీసుకున్నప్పుడు వాళ్ళకి అన్ని తెలిసే కదా, కండిషన్స్ అన్ని తెలిసే కదా, వాళ్ళు మెట్రోని రన్ చేయగలుగుతామని చెప్పి ముందుకు వచ్చింది. ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ గా లేదు, వయబిలిటీ కుదురుతలేదు, మళ్ళీ ఆ భారం ప్రజలపైన మోపుతామంటది సరికాదు కదా. సో అన్ని వయబిలిటీస్ ఆలోచించుకునే కదా వాళ్ళు ముందుకు వచ్చి ఉంటారు, అదేం చిన్న కంపెనీ కాదు కదా. సో ఇప్పుడు కేంద్రం కానీ రాష్ట్రం కానీ 90% టేక్ ఓవర్ చేయండి అని అంటున్నారు కదా, సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ ఎలాంటి, మేము గతం నుంచి కూడా చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెప్పింది ఓకే టాక్స్ నడిచాయి, మళ్ళీ నడపలేమో చేయలేమో అనే వారి వైఖరి ఆ రకంగా ఉంటేనే ఏ రకంగా ముందుకు వెళ్ళాలి దానిపైన ఆలోచించి తప్పనిసరిగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కాబట్టి 100% ఆ దశగా ఆలోచించి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, వీటన్నిటినీ ప్రతిపక్షాలు ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది, ప్రభుత్వం నడపటానికి కొంత ఇబ్బంది పడుతుందని ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఆ అపవాదు నుంచి మీరు ముందుకు వెళ్ళాలి అని అంటే కొన్ని నిర్ణయాలు, షార్ట్ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి విషయంలో కానీ, లేదు
హాస్పిటల్స్ విషయంలో కానీ కాలేజీల ఎల్ఎన్టీ విషయంలో కానీ. విషయం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో 100% ముఖ్యమంత్రి గారు సమర్థవంతంగా ఈ సమస్యల్ని పరిష్కరించి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సరే, ప్రతిపక్షాలు కుట్రలు ఉండనివ్వండి, లేదా కొంతమంది దీంట్లో ఉన్న వ్యక్తులు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయాలని ఆలోచించిన 100% ఈ సమస్యలన్నింటినీ కూడా ఇమీడియట్ గా డెసిషన్ తీసుకొని ఆ ప్రజలకి, విద్యార్థులకి, అదేవిధంగా ఎల్ఎన్టీలో ప్రయాణించే ప్రయాణికులకు ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా ఇమీడియట్ గా ప్రభుత్వం కొన్ని డెసిషన్స్ తీసుకొని దీన్ని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే వెంకట గారు, మీరు విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. సో విద్యా సంస్థలకు మీరు చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్తారు? ఇప్పుడు బంద్ పాటిస్తాం అనుకుంటారు విద్యా సంస్థలకి, మీరు నేరుగా విద్యా చెప్పాలి. సంస్థలకి నేను ఇవాళ ఉదయంకి వెళ్ళి కూడా నేను చెప్పేది ఒకటే. సరే, వాస్తవానికి కొన్ని కాలేజీలు 100% రాక ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవమే. కానీ వారిపైన కూడా బాధ్యత ఉంటది. ఎందుకంటే విద్యని వ్యాపారం చేయకుండా వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకొని వాళ్ళు కూడా ఆ రకంగా స్టెప్ బై స్టెప్ చేస్తా అన్నప్పుడు ఆలోచించి దాన్ని చర్చలకు వచ్చి ఆ రకంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప ఈ రకంగా మీరు కూడా కొన్ని కాలేజ్ యాజమాన్యాలు మౌలిక సదుపాయాలు లేకుండా, బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా, ప్రాపర్ ఫ్యాకల్టీ లేకుండా అనేకమైన విద్యను ఏ రకంగా మీరు వ్యాపారం చేస్తున్నారో తెలిసినాక కూడా ఈ రోజు ఇబ్బంది పెట్టాలి, ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే మేము నడిపించలేకపోతున్నామని చెప్పి కొంతమంది వ్యక్తులు ఏదైతే సంబంధించి దీన్ని ముందుకు ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ యొక్క పోరాటాన్ని, ఈ యొక్క మూమెంట్ ను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అందరూ కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళతో వెళ్ళడం సరికాదు. నేను బిగ్ టీవీ ద్వారా కాలేజ్ యాజమాన్యాలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. వాస్తవ పరిస్థితులను మీరు గమనించి ఏదైతే తప్పనిసరిగా ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లిస్తుంది, విద్యార్థుల జీవితాలను మటుకు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే విద్యా వ్యవస్థని నడిపించడానికి మనకి ఆ హక్కు కూడా మనం కోల్పోతామని చెప్పి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వెంకట గారు, ఇప్పుడు విద్యా సంస్థల బంద్కు ఆయా కాలేజీలు పిలుపునిచ్చిన తర్వాత వాటి ఇన్ఫ్రా కానీ అవి అందిస్తున్న విద్యలో క్వాలిటీ గురించి కానీ మీరు ఇప్పుడు కరెక్షన్ ఇప్పుడు కాదండి, అదే చెప్తున్నాను. అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ వెళ్ళి దీనిపైన విద్యా వ్యవస్థ ప్రక్షాళన పైన అనేక రివ్యూ మీటింగ్స్ తీసుకోవడం జరిగింది. చాలా కాలేజ్ల పైన ఎంక్వైరీ చేయడం జరిగింది. మా హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ దేవసేన గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణి గారు కానీ, దానికంటే ముందు సీఎం మానిటర్ చేస్తున్న మాణిక్ రాజు గారు కానివ్వండి, ఈ విషయాలపైన అనేక కథనాలు వచ్చినాయి, అనేక ఇన్స్పెక్షన్స్ అయినాయి. చాలా మాటికి పర్మిషన్స్ కూడా ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టడం జరిగింది, మౌలిక సదుపాయాలు లేవని చెప్పి. ఇది ఈ రోజు చర్చిస్తలేము, ఇది ఆల్రెడీ దీనిపైన యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఏవైతే ఆ కాలేజ్ యాజమాన్యాలు ఎవరిపైన యాక్షన్ తీసుకుంటారో వాళ్ళు ఇటువంటి ఒక మూవ్మెంట్ ని ప్రొవోకేట్ చేస్తున్నారు. సో ఎవరైతే ఇన్ఫ్రా సరిగ్గా లేకుండా విద్యా సంస్థల్లో క్వాలిటీ విద్యను అందించకుండా, ఫ్యాకల్టీ లేకుండా విద్యా సంస్థలు నడుపుతున్నారో వాళ్ళే ఈ ఆందోళన చేస్తున్నారని మీరు అంటున్నారా? 100% అంటే వీళ్ళని ప్రొవోక్ చేస్తారు. నార్మల్ కాలేజ్ యాజమాన్యాలు కూడా ఎవరైతే వాస్తవానికి ప్రభుత్వంపై నమ్మకం ఉండి ఇస్తామని చెప్పినాక కూడా చేయాల్సిందే అని వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నట్టు కనబడుతుంది. అందుకే నేను కాలేజ్ యాజమాన్యాలు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకరిద్దరు వ్యక్తులు ఏదో చెప్పి వాళ్ళు ప్రొవోక్ చేస్తే వాళ్ళ మాటల్లో వెళ్ళకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. వెంకట గారు, ఓకే, ఈ 3 సమస్యలు కూడా చర్చలతో సానుకూలంగా గట్టెక్కే అవకాశం ఉందా? వాళ్ళైతే డెడ్ లైన్ పెడుతున్నారు, ప్రభుత్వం ఏమో చర్చలకు ఆహ్వానిస్తూ ఉంది. ఆల్రెడీ గతంలో 100% దీన్ని ఎదుర్కోగలుగుతాము. సమర్థవంతంగా చర్చలతోటి ఈ సమస్యల్ని మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం పరిష్కరిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బల్మూరి వెంకట గారు. మొత్తానికి ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కాలేజీలు తెలంగాణలో బంద్కి సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఆయా కాలేజీల యాజమాన్యాలను పిలిచి మేము డిసెంబర్ లోపు బకాయిలన్నిటిని కూడా చెల్లిస్తామని చెప్తున్నాయి. కానీ కాలేజీ యాజమాన్యాలు మాత్రం అల్టిమేటం జారీ చేశాయి. సెప్టెంబర్ 30 లోపు చెల్లించండి అని, ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పిన 1200 కోట్ల రూపాయలు ఇప్పుడే చెల్లించండి అని, లేదు అంటే మేము కళాశాలను రన్ చేయం, క్లాసులను క్లోజ్ చేస్తాం, కాలేజీలను మూసేస్తామని చెబుతూ ఉన్నారు. అలా కాలేజీలను మూసేయడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే పనులు చేయొద్దు, ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లిస్తుందని ప్రభుత్వం చెప్తుంది. ప్రస్తుతం కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చిస్తుంది. మరోవైపు ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి అంటూ ఆయా హాస్పిటల్స్ కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని చెప్తూ ఉన్నాయి. అవి కూడా మేము చెల్లిస్తాం, ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసి పేదల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించొద్దు అని ప్రభుత్వం అంటుంది. మరో సమయంలో వైబుల్గా లేదు, నష్టాలు వస్తున్నాయి, ఎల్ఎన్టీని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేయండి, మేము ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని ఎల్ఎన్టీ అంటుంది. సో ఈ 3 సమస్యలు ఇప్పుడు వచ్చాయి. ఈ 3 సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కానీ ఈ 3 సమస్యలు ఒకేసారి రావటం, అటు కాలేజీలు,
ఇటు హాస్పిటల్స్ ఇటు ఎల్ఎన్టీ ఒకేసారి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావడం వెనుక ఏదైనా కుట్ర ఉందా? ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు మాత్రం కాంగ్రెస్ నాయకులు దీని వెనుక కుట్ర ఉంది అని అంటూ ఉన్నారు. కానీ కాలేజీలు, హాస్పిటల్స్ ఇటు ఎలాంటి ఎవరికి వారే తమ సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్లారని అంటూ ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ముగ్గురితోనూ మాట్లాడుతుంది. చూద్దాం మరి ఎటువంటి పరిష్కారం ఈ సమస్యకు